హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కుచ్చు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నాకు తెలిసి అందరూ చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నా. సో ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వ్లాగ్ సంగతికి వచ్చేస్తే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. సో ఇది ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. సో నేను ఎలా చేసుకున్నాను, డెకరేషన్ దగ్గర నుంచి మొత్తం పూజ వరకు అంతా చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా నేను వీడియో వచ్చి థర్స్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ రోజు వర్క్ అంతా ఫినిష్ చేసుకొని, నాకు ఫ్రైడే ఎలానో హాలిడే, సో వ్రతం కాబట్టి మాకు హాలిడే ఇచ్చారు. సో అందుకే వర్క్ అంతా అయిపోయిన తర్వాత, లాగౌట్ అయిన తర్వాత ఇంకా క్లీనింగ్ అదంతా స్టార్ట్ చేశాను. ఎవ్రీ ఇయర్ ఏంటంటే వ్రతంకి ముందు రోజే నేను మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో నెక్స్ట్ డే ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఆల్రెడీ ముందు నేను క్లిప్ స్టార్టింగ్ వీడియోలో చూపించినట్టు ఫుల్ హౌస్ చూసారు కదా ఎలా ఉందో. మొత్తం టాయ్స్ అన్నీ ఇక్కడ అక్కడ వేసేసాడు. దట్టు ఏంటంటే ఆ రోజు నాకు అస్సలు బాగాలేదు, ఫుల్ కోల్డ్ అనమాట. నేను లాగౌట్ చేసి చూసేసరికి హౌస్ మొత్తం ఇలా చేశాడనమాట. సో ఇంకా రూమ్ వైజ్ క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. నార్మల్గా ఇప్పుడు ఏంటంటే ప్రీవియస్గానే మొత్తం డీప్ క్లీనింగ్ అంతా చేసేసాను ఆల్రెడీ, ఎవ్రీ ఇయర్ అంతే. సో వ్రతంకి ముందే నేను ఒక 2 days ఫిక్స్ చేసుకొని మొత్తం డీప్ క్లీనింగ్ అంతా చేసేస్తాను. సో ఈసారి కూడా అలానే షెడ్యూల్ చేసుకొని మొత్తం అంతా అయిపోయింది. ఇది జస్ట్ ఏంటంటే కొత్త షీట్స్ అవన్నీ తీసుకున్నాను. సో అవన్నీ మళ్ళీ ఒకసారి ముందు రోజు అంతా సెట్ చేద్దాము, హౌస్ మొత్తం రీసెట్ చేద్దాం అని చెప్పి మొత్తం అంతా స్టార్ట్ చేశాను అనమాట. నేను ఈవినింగ్ స్టార్ట్ చేస్తే ఈ వర్క్స్ అన్నీ అయ్యి మొత్తం అమ్మవారికి ఆ శారీ మొత్తం కట్టి ఇంకా ఫుల్ బ్యాక్ డ్రాప్ పెట్టి డెకరేషన్ ఇదంతా అయ్యేసరికి 1 గంట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే కావాల్సిన మినప్పప్పు కానీ ఇవన్నీ నానబెట్టే ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసరికి ఇదంతా అయ్యేసరికి 1 గంట అలా అయిందనమాట. సో అసలు నిద్ర సరిపోలేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి లేచి మళ్ళీ పనులన్నీ స్టార్ట్ చేసాము. బట్ అనుకోకుండా ఇయర్ ఏంటో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగా అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను ఇంకా వర్క్ చేస్తున్నా కదా, సో మేబీ అలసిపోతానేమో, టైర్డ్ అయిపోతాను, ఇంకా చేయలేనేమో అనుకున్నాను. బట్ ఇయర్ మాత్రం అనుకోకుండా చాలా బాగా జరిగింది నిజంగా. ఇంకా పెద్ద హెల్ప్ ఏంటంటే రమ్య. సో రమ్య ఉంది కాబట్టి నాకు అదొక చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ రమ్యనే చేసింది కాబట్టి. సో ఈ క్లీనింగ్స్ ఇవి కాకుండా మిగిలిన కుకింగ్ కానీ డెకరేషన్ ఇవన్నీ రమ్యనే హెల్ప్ చేసింది. సో రమ్య ఉండబట్టి వర్క్ ఇంకా అంత ఎక్కువ బర్డెన్ అవ్వలేదు. సో ఈజీగా అయిపోయింది, స్మూత్గా వెళ్ళిపోయింది అంతా. చూసారా, వన్స్ హౌస్ అంతా క్లీన్ చేసి రూమ్ వైజ్ నీట్గా సెట్ చేసుకొని వెళ్ళిన తర్వాత క్లీన్ చేసినంత టైము అబ్బా ఏదోలా అనిపిస్తుంది. కానీ వన్స్ అదంతా ఒకసారి రూమ్ అదంతా చూసుకున్న తర్వాత ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా, మొత్తం అబ్బా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది అని చెప్పి. బట్ అది ఉండి ఒక్క 5 minutes కూడా ఉండదు, తర్వాత మళ్ళీ మామూలే. ఇంక ఇక్కడ చూసారా మా మినీ యాక్టర్ అనమాట చన్నుబాబు. సో క్యామ్ ఆన్ చేయడం భయం, అంటే ఫొటోస్ తీస్తున్నాము అనుకొని వెళ్ళి పోజ్ ఇస్తాడనమాట. సో ఈ మధ్య చాలా మంచి మంచి పోజెస్ అవి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సో ఇంక ఇలా ఫోన్ పట్టుకొని క్యామ్ ఆన్ చేస్తున్నాను చన్ను అనగానే ఇంకా వచ్చి ఇలా మంచిగా పోజ్ ఇస్తాడనమాట. సో వీడియో ఆన్ చేసి ఉంటుందని తెలియదు కదా. అండ్ ఇక్కడ క్లీన్ చేస్తూ ఉంటే ఇటువైపు రమ్య చెనక్కాయలు అవి తింటుంది. సో అవే చూపిస్తుంది. సో ఈసారి వ్రతంకి అయితే కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అలానే ఫేస్ రూప్ కూడా తీసుకున్నాను అనమాట. సో అది తీసుకొని వాటి మీద స్టోన్స్ అవన్నీ పెట్టి డెకరేట్ చేద్దామని చెప్పి ఐటమ్స్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇవన్నీ నేను మీషోలో తీసుకున్నాను తక్కువకి, చాలా అసలు రీజనబుల్ అని చెప్పచ్చు. చాలా తక్కువ కాస్ట్లోని ఇవన్నీ వచ్చాయి.
సో చూసారు కదా, అవి నేను తీసుకున్న ఐటమ్స్ అనమాట. సో అందులో మీకు ఏమైనా నచ్చితే కింద కమెంట్ చేయండి, తప్పకుండా వాటి లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఈ మొత్తం మాపింగ్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా అమ్మవారికి శారీ అది కట్టడం, నెక్స్ట్ ఇంకా డెకరేషన్ బ్యాక్ డ్రాప్ అవన్నీ పెట్టడం, సో ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ అయితే మొత్తం అమ్మవారికి శారీ అది కట్టేసి లక్ష్మీదేవిది చిన్న విగ్రహం కొనేసి ఇచ్చారనమాట డాడీ. సో అది మొత్తం సెట్ చేసేసాము. ఇక్కడ ఫేస్కి ఏంటంటే ఆల్రెడీ స్టోన్ వర్క్తోనే ఫేస్ అనేది ఇచ్చారు, కాకపోతే బొట్టు నెక్స్ట్ ఐస్కి కొంచెం హైలైట్ చేయడానికి స్టిక్కర్స్ అవి పెట్టి పెట్టామన్నమాట. ఫైనల్ లుక్ అయితే ఇది ఇలా తయారు చేసాం మొత్తానికి. సో పింక్ శారీతో అనమాట. సో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కింద కమెంట్ చేయండి. సో ఇప్పుడు డెకరేషన్ అంటే బ్యాక్ డ్రాప్ అది పెట్టి, సో మిగిలిన ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ తీసుకున్నా కదా కొన్ని, సో అవన్నీ సెట్ చేస్తున్నాం అన్నమాట. సో మొత్తానికి ఫైనల్ లుక్ అయితే ఇది. సో ఇంకా ఫ్లవర్స్ ఒక్కటే పెట్టాలి, సో అది నెక్స్ట్ డే పెడతాం అనమాట. సో ఇప్పటికైతే మొత్తానికి ఇదంతా సెట్ చేసి పెట్టేసాము. సో ఇంక ఇది వచ్చి వ్రతం రోజు ఫస్ట్ అయితే ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఈసారి ప్రసాదాలకి మేము అనుకున్నవి బూరెలు, గారెలు, పులిహోర, పరమాన్నం అండ్ శనగలు అనుకున్నాము. సో అవి స్టార్ట్ చేసాము. ప్రసాదాలు అయిపోతే ఐ మీన్ మెయిన్ పార్ట్ అయిపోయినట్టే. అప్పుడు ఇంకా చిన్న చిన్న డెకరేషన్ ఉంటాయి కాబట్టి అవి చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ రమ్య ఏంటంటే లక్ష్మీదేవికి వేయడానికి ఒక పూలదండ కడుతుంది అనమాట. నార్మల్గా అయితే సూది దారంతో గుచ్చుతాం కదా, అలా కాకుండా డోర్ హ్యాండిల్కి ఈ థ్రెడ్ పెట్టి ఇలా కడుతుంది అనమాట. ఇది ఎక్కడో యూట్యూబ్లో చూసిందంట ఈ హ్యాక్. సో బాగా అనిపించింది, మీతో కూడా అందుకే షేర్ చేసుకుంటున్నాను.
ఇంకా వన్స్ పూజ అయిన తర్వాత తాంబూలం అది ఇస్తాం కదా. సో ఈసారి 5గురికి ఇచ్చాను, అనుకోకుండానే అలా 5గురికి ఇవ్వగలిగాను అనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే నేను ఓన్లీ ముగ్గురికే ఇచ్చాను. సో ఈసారి 5గురికి ఇచ్చాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి లాస్ట్ ఇయర్ కూడా అంతే. సో చూసారు కదా, ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం. సో ఈ ఇయర్ ఇలా జరిగిందనమాట. చాలా బాగా జరిగింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ దీని తర్వాత వైజాగ్ బ్లాగ్స్తో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఐ హోప్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఐ విల్ సీ యూ గైస్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.